హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి ర్యాంక్స్లో మార్పులు అని చెప్పేసి అన్నాను. సో ఏంటో మార్పులు అండ్ అలాగే 10K 20K 100K ఇలా వచ్చిన ర్యాంక్స్ అన్నీ కూడా ఫైనలా కాదని చెప్పి చాలామంది డౌట్ ఉంది. అలాగే కొత్తగా ర్యాంక్స్ ఇస్తే వీళ్ళు నష్టపోతారు, ఎవరు వాళ్ళు ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ సపోర్ట్ ఉంటేనే ఎలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అందరూ కూడా లైక్ చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే మెయిన్ థింగ్ మళ్ళీ మనకి డిక్లరేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ చేశారు. ఎవరైనా చేయకపోతే చేయండి, అదర్ దాన్ ఏపీ స్టూడెంట్స్ అనమాట. అంటే ఏపీ స్టూడెంట్స్ కాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే చేయాలి. సో ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఎనేబుల్ చేశారు కదా, సో ర్యాంక్ అనేది ఎందుకు మారుతాయని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ డిక్లరేషన్ ఎవరు సబ్మిట్ చేయాలంటే, సో బయట స్టేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దీని ద్వారా మన ర్యాంక్స్కి ఎందుకు ఇంపాక్ట్ అవ్వచ్చు అని మీ డౌట్ రావచ్చు, చెప్తా చూడండి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్, ఇప్పుడు సపోజ్ డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు మార్క్స్ అనేవి ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ర్యాంక్ కార్డ్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ ర్యాంక్ కార్డులో చూసుకుంటే ఇప్పుడు మీకు సపోజ్ 2, 3, 4, 5 ర్యాంక్ వచ్చిందనుకోండి. ఇప్పుడు చూసుకుంటే మీ ర్యాంక్ అనేది ఫైనల్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేసి వాళ్ళే మార్క్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అప్పుడు మీకు ర్యాంక్ ఈక్వల్గా వచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే 2, 3, 4, 5 ర్యాంక్ అని చూడండి. ఇప్పుడు వాళ్ళ ర్యాంక్ ఏం చేస్తారంటే డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన వాళ్ళు 2, 3, 4, 5.1 తర్వాత వచ్చిన వాళ్ళకి 0.2 ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఆ విధంగా ర్యాంక్స్ అని ఇష్యూ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు సపోజ్ వీళ్ళకి చూసుకుంటే ఇక్కడ 2, 3, 4, 5 అని చెప్పేసి చూడండి. అక్కడ చూసుకుంటే ఈ ర్యాంక్స్ అని వాళ్ళకి వెళ్తాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 2, 3, 4, 5 వచ్చిన స్టూడెంట్ యొక్క ర్యాంక్ అయితే ఇది. సో ఇప్పుడు ఈ డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన ర్యాంక్ కూడా ఈక్వల్గా ఉండడం వల్ల ఏం చేస్తారంటే సో విధంగా 0.1, 0.2 వేస్తారు. అలా కాకుండా మొత్తం అంతా కూడా ర్యాంకులన్నీ కూడా మొత్తం మార్చేసి ఇంకా యాక్చువల్గా ఇంకా ఫైనల్ అయ్యి మార్క్స్ అంటారు చూడండి, ఫైనల్ ర్యాంక్స్ అంటారు. అంటే ఇప్పుడు 2, 3, 4, 5 కాకుండా తర్వాత వచ్చిన 2, 3, 4, 6, 2, 3, 4, 7 ఆ విధంగా ర్యాంక్స్ ఇచ్చుకుంటూ వెళ్తే నో ప్రాబ్లం. బట్ ఇప్పుడు ఎలా కాకుండా ఇలా చేశారంటే మాత్రం కొద్దిగా ప్రాబ్లం అయితే అవుతుంది. సో ఎవరికైతే ర్యాంక్ వస్తుందో ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 2, 3, 4, 5.1 అని చెప్పేసి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు కాలేజ్ చూసుకుంటే ఈ ర్యాంక్ కట్ ఆఫ్ ఎంతవరకు ఎట్టుకున్నారు ఆ కాలేజ్, ఇప్పుడు ఈ ర్యాంక్ వాళ్ళకి తీసుకోమని చెప్పేసి అన్నారు. సో ర్యాంక్ వాళ్ళు వచ్చిన వరకు మాత్రమే కాలేజ్ సీట్ వస్తుంది, ఈ వీళ్ళకైతే రాదు. ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది. అందుకే మనకి ఇంకా కూడా ఫైనల్ మార్క్స్ ఫైనల్ ర్యాంక్స్ వచ్చేంత వరకు కూడా ఏమీ చెప్పలేము. సో ర్యాంక్స్ అనేవి ఇంకా ఫైనల్ కాదా అని చెప్పి మనకి ఇంకా కూడా క్లారిటీ అయితే రావడం లేదు. సో ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ ఇంకా ర్యాంక్స్ పెరిగితే, స్టూడెంట్స్ పెరిగితే ఖచ్చితంగా మనకి ర్యాంక్స్లో ఖచ్చితంగా మార్పులు అనేవి అయితే వస్తాయి. సో వాళ్ళు అప్డేట్ చేయగానే మీకు ఎలా చెక్ చేసుకోవాలి ప్రతిదీ కూడా మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. సో వాళ్ళని అప్డేట్ చేస్తే మాత్రం సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం కింద అయితే కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. తర్వాత రాబోయే వీడియోస్ మీ డౌట్స్ అన్నీ కూడా ఒక వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.